ఈరోజు కమలానగర్లో శ్రీ కంప్యూటర్స్ శాంసంగ్ వారి యొక్క దాంట్లో కూడా ఈ సెల్ ఫోన్స్ యొక్క షోరూమ్ని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా కూడా సంతోషకరం. కమలానగరే ఒక వ్యాపార కేంద్రంగా కూడా అభివృద్ధి కూడా చెందుతుంది. మరీ ముఖ్యంగా ఈ 3-4 సంవత్సరాల నుంచి అనంతపురంలో పెద్ద ఎత్తున కూడా మారుతూ ఉంది. వ్యాపారానికి కూడా ఇంతవరకు ఒక విద్యకు మాత్రం కేంద్రంగా ఉండే ఈ అనంతపురం పట్టణం ఈరోజు వ్యాపారానికి కూడా కేంద్రంగా కూడా ఏర్పడబోతుందని చెప్పేసి ఈరోజు వస్తున్న షోరూమ్లు ఎక్కువగా ఇవి కావచ్చు, లేకపోతే రెడీమేడ్ షాపులు కావచ్చు, అన్ని బ్రాండ్లు కూడా ఈరోజు కూడా అనంతపురం పట్టణానికి కూడా వస్తున్నాయి. దీనివల్ల అదే కాకుండా అనంతపురం జిల్లా కేంద్రం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. వ్యాపారాలు చేసుకోవడానికి చాలా కూడా అనువైన నగరంగా కూడా తీర్చిదిద్దబడుతుంది అని చెప్పడానికి ఈరోజు జరుగుతున్న ఇవన్నీ కూడా తప్పకుండా కూడా ఈరోజు ఈ శ్రీ యొక్క దానికంటే కూడా భవిష్యత్తులో ఒక మంచి బాగా కూడా సేల్స్ కూడా పెరిగి మంచి కేంద్రం కావాలని చెప్పేసి, అలాగే ఈరోజు శాంసంగ్ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. కమలానగర్ అంటేనే వ్యాపారాలకి కేంద్రానికి నిలయంగా కూడా మనం అందరం కూడా భావిస్తాం కాబట్టి ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఎంతోమంది వ్యాపారాలు చేసుకుంటూ దినదినాభివృద్ధి పొందుతూ ఉన్నారు. అలాగే ఈ శాంసంగ్ ప్రారంభించినటువంటి ప్రకాష్ వాళ్ళకు కూడా మంచి జరగాలని వాళ్ళకి ఈ సందర్భంగా కూడా ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేస్తూ శాంసంగ్ షోరూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కస్టమర్ల యొక్క ఆలోచన విధానం, అదేవిధంగా ఈ అనంతపురం నగరంలో కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఎంతో గత కొన్ని సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి శాంసంగ్కి సంబంధించినటువంటి కావచ్చు, అంతకన్నా ముందు ఏ వ్యాపారం చేసినా కూడా అతను కస్టమర్లతో నడుచుకునేటటువంటి విధానం కావచ్చు చాలా గొప్పదిగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము దగ్గరుండి చూస్తున్నాం అన్ని విషయాల్లో. అటువంటి వ్యక్తి మరింత ముందుకు పోయేదానికి ఒక ప్రయత్నం చేసినప్పుడు మనలాంటి వాళ్ళం కూడా చాలా వినూతనంగా ఉండాలి. అందుకే నగర ప్రజలు కావచ్చు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను కోరేది ఏమంటే, మనల్ని రెస్పెక్టబుల్గా చూసుకుంటూ మనకి ఏమి కావాలా, మనకి సర్వీస్ విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మేటప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా దానికి ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేటటువంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో రమేష్ కూడా ఒకడు. మరి ఇటువంటి శుభ సందర్భంగా వచ్చేటటువంటి రోజుల్లో కూడా ఈ షోరూమ్ దినదిన అభివృద్ధి చెందాలనేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత ముందుకు పోవాలనేసి, ఈ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలనేసి మనస్ఫూర్తిగా ఈ వచ్చేటటువంటి రోజుల్లో కూడా రమేష్ వ్యాపార రంగంలో మరింత ముందుకు పోవాలనేసి తమ్ముడిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు అనంతపూర్లో శాంసంగ్ స్టోర్ ప్రారంభించింది కంపెనీ షోరూము. ఇక్కడ మీకు ఆధార్, పాన్ కార్డుతో తీసుకొస్తే సివిల్ లేకపోయినా కూడా మీకు ఫోన్ ఇవ్వబడుతుంది. అన్ని వెరైటీస్ ఉంటాయి, అన్ని ఆఫర్స్ ఉంటాయి. మంచి ఆఫర్స్తో, డిస్కౌంట్తో అన్ని సేల్ జరుగుతున్నది. అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది ఇక్కడ, టీవీఎస్ ఫైనాన్స్ కూడా ఉంది, సామ్సంగ్ ఫైనాన్స్ కూడా ఉంది. అన్ని రకాల ఫైనాన్స్ ఉండడం వల్ల మీరు వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోగా కోరుతున్నాము. ఈరోజు శాంసంగ్ స్టోర్లో వచ్చాము. ఇక్కడ కమలానగర్లో చాలా మంచి స్టోర్ ఓపెన్ చేశారు. ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి, 0 డౌన్ పేమెంట్ ఉంది, 18/0, 24/0 స్కీమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎక్స్పీరియన్స్ చేయడానికైతే ఈ షోరూమ్ చాలా బాగుంది. డిస్ప్లేలో కూడా ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ చేయడానికైతే చాలా బాగుంది. ఇక్కడ రెడీ అవైలబుల్ ఉంది, బయట లేదు. ఆన్లైన్ కన్నా తక్కువలో దొరికింది. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ చాలా బాగుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్.